ఆధ్యాత్మికతకు నిలయమైన తెనాలి పట్టణం మరొక ఆధ్యాత్మిక పండుగకు సిద్ధమైంది. సుప్రసిద్ధ ఆలయంగా విరాజిల్లుతున్న పట్టణంలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కేంద్రంగా అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న తెనాలిలో అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవం ఈ నెల 9వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక షరా బజార్లోని ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి మహోత్సవ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ 2022 డిసెంబర్ 20వ తేదీన ప్రారంభించిన శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞంలో తెనాలితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అలాగే వివిధ రాష్ట్రాల్లోని భక్తులు పాల్గొనడం సంతోషకరమన్నారు. పారాయణం పూర్తయిన నేపథ్యంలో తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో వైఖానస ఆగమోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ప్రతిరోజు విశేష హోమాలు, కళ్యాణాలు, ఉచిత సామూహిక పూజలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవత్ రామానుజ దాసుడు సహకారంతో ఎంతో వైభవంగా జరిగే అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ పూర్ణాహుతి మహోత్సవంలో భక్త జనవాళి విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిలియా, ఆలయ ఈవోలు అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఆర్వి కిరణ్ కుమార్, సభ్యులు ఉప్పల వరదరాజులు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, గుంటి వెంకట్, శ్రీరామ రాజేష్ బాబు, మాజెట్టి వెంకటేష్, కోట బద్రీనారాయణ, గోలి సోమశేఖర్, కె రాజశేఖర్, కె హరీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి శ్రీ రామనామ అష్టోత్తర శతనామ కోటి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈ రోజున అనగా రేపు 9వ తారీఖు నుంచి కూడా మనం పూర్ణావతి కార్యక్రమానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నేను ఈవోగా బాధ్యత చేపట్టినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం, అదేవిధంగా నా కాలంలోనే ఈ కార్యక్రమం పూర్తి అవ్వడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. తెనాలి పట్టణం షరా బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం కార్యక్రమం మా దేవస్థానం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి మహోత్సవము అవన్నీ 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తాలూకా హై స్కూల్ వేదికగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆధ్యాత్మికంగా ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఇది 2007 నుంచి నా అనుభవంలో ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులు విశేషంగా ఇచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుడి కృపకు పాత్రలవుతున్నారు. మరి ఇంతటి గొప్ప మహాయజ్ఞం ఏంటంటే చిన్న శ్రీరామాన్ని రాసి ఇవ్వటానికే చాలా కష్టపడుతున్నటువంటి రోజులు, అంతా సీరియల్సే కదా ఇప్పుడు సినిమాలు. ఇటువంటి టైంలో 2 సంవత్సరాలుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి ఒక శ్లోకాన్ని మరి అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల పారాయణ పూర్తి చేశారు. అంటే తెనాలి ఎంత భగవద్భక్తి ఉన్నదో, ప్రజల్లో భగవద్బంధువులు ఉన్నారో ఆలోచించండి. అటువంటి 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమ పూర్ణాహుతిని ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో ఎంతో వైభవంగా మరి ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరి అభిషేకాలు, అర్చనలు, హోమాలు అలానే ప్రతిరోజు కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా చక్కటి ఎంతో పెద్దవాళ్ళైనటువంటి పెద్ద వాళ్ళతో ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఉన్నాయి.
కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ రామచంద్రుడి కృపకి రాబోతోంది ఉగాది 30, రాబోతోంది ఏప్రిల్ 9న శ్రీరామనవమి. శ్రీరామనవమికి నెల ముందు ఈ కార్యక్రమం జరగబోతోంది. ముందుగానే శ్రీరామనవమి వచ్చిందా అన్నట్లుగా తెనాలిలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగాలని, ఆ భగవంతుడు జరిపించుకుంటారని, తెనాలి పట్టిన ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వేరువేగా పాల్గొని శోభాయాత్రలో స్వామివారి యొక్క పత్రికలని వారి చేత పట్టుకుని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాము. అలాగే 10వ తేదీన ఉదయం ఈ యొక్క పూర్ణాహతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కుంభారాధన, గోపూజ, సుప్రభాత సేవ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో ప్రారంభమై శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని, అలాగే సాయంత్రం పూట విశేష పూజలతో పాటు ఉచితంగా విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినటువంటి పద్మజ రామానుదాసు వారు, అలాగే బ్రహ్మశ్రీ నూరు నారాయణమూర్తి గారు, అలాగే మహాసహస్రావధి అనేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజున అలాగే 11వ తేదీన ఉదయం పూట శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని, మాచిరాజు వేణుగోపాల్ కిరణ్ కుమారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము, సాయంత్రము భక్తుల చేత ఉచితంగా సింధూర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రణవ పీఠాధీశులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపత్తి పద్మాకర్ గారిచే ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వైభవం గురించి ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఉదయం పూట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం ప్రవచనామృతం నిర్వహించడం జరుగుతుంది. వారు ఎక్కడి నుంచి వస్తారంటే మనకి అనేక ప్రాంతాల నుండి ప్రవచనామృతం పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త వైఖాన సాగమ పండితులు డాక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని సీతారామ కళ్యాణ విశిష్టత వివరించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారిచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రవచనం అనంతరము ఈటీవీ పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతైనటువంటి చిరంజీవి సాయి వేద వాగ్దేవి చేత భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 13వ తేదీన ఉదయం సీతారామచంద్రస్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం డాక్టర్ శిల్పాచే డాక్టర్ శ్రీ సుదర్శనం సీతారామాచార్య గారిచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. 14వ తేదీన ఉదయం పూర్ణాహతి కార్యక్రమానికి ఈ యొక్క హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారంజ భారతీయ స్వామి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక పూర్ణాహతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం మహిళల చేత ఆ రోజున ఎంతో విశేషమైన పర్వదినం కాబట్టి పాల్గొన పూర్ణిమ సందర్భంగా శుక్రవారం పురస్కరించుకుని మహిళల చేత ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం పుష్పోత్సవ కార్యక్రమము మరియు మన తెనాలి పట్టణం చేసుకున్న అదృష్టం మరో రోజులు కూడా గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎన్ని కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పాంచానిక దీక్షతో వైఖాన సాగమం ప్రకారం నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం ఈ లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ బృహత్తర ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో యావత్ భక్తజనావళి కూడా విశేషంగా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అందరినీ కూడా మన తెనాలి పట్టణంలో జరిగేటువంటి ఒక మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణం షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాల క్రితం మొదలైన అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల రామనామం రేపు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది. ఈ కార్యక్రమం తెనాలిపట్నం తాలూకా జూనియర్ కాలేజీ నందు 9వ తారీఖు నుంచి 14 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంకు తెనాలిపట్నం పరిసరాలు పట్టణ ప్రాంత భక్తులు అందరూ విరివిగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.